హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చాలా బిజీ డే అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పితికిపప్పు సాంబార్ అయితే చేస్తున్నాను. నైటే పితికి ఇలా నీట్గా పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఒకసారి నీట్గా వాష్ చేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. దీనికైతే విజిలే మొదలన్నమాట, క్విక్గానే ఉడికిపోతుంది. ఇలా ఓపెన్గానే కుక్ చేసుకునేదే. సో వాటర్ కొంచెం యాడ్ చేసి ఇంకా నేనైతే టెంకాయ కావాలి. ఈ టెంకాయ అయితే ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందంటే, ఒకప్పుడు 50 రూపీస్కి 3 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్కటే 50 రూపీస్ అయింది. ఇంకా రెడ్ క్యారెట్ ఇదంతా యాక్చువల్గా నైట్ పోయి తెచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ డేకి ఇవన్నీ షార్టేజ్ ఉంది అంటే టెంకాయ అస్సలు లేదు, అందుకు తెచ్చుకోవాలనేసి నైట్ తెచ్చుకున్నా. అందుకే ఇంకా ఇలానే ఉంది, ఆర్గనైజ్ చేసుకోలేదు. అండ్ ఇంకా ఇప్పుడైతే టెంకాయ కొట్టేసుకుందాము. పైన ఉంటాం కదా, కొంచెం ఎక్కువ పిల్లర్ లేని చోట కొడితే కిందకి సౌండ్ భయంకరంగా పోతుంది. పాపం వాళ్ళు ఇంకా పడుకుని ఉంటారు కదా, అందుకనేసి ఇలా పిల్లర్స్ ఉంటాయి కదా అక్కడైతే కొడతానన్నమాట. అప్పుడు కింద ఉండే వాళ్ళకు డిస్టర్బ్ అవ్వదు, నాకు కూడా టెంకాయ రెడీ అయిపోతుంది. అండ్ ఫస్ట్ అయితే ఇలా జుట్టు మొత్తం తీసేస్తున్నాను. ఇక్కడైతే సౌండ్ రాదనమాట, కరెక్ట్గా ఈ పొజిషన్లో కొట్టానంటే కిందకి డిస్టర్బ్ అవ్వదు. ఒకే దెబ్బకే పగిలిపోయింది. బాగా ముదిరింది టెంకాయ. నేనైతే గ్లాస్ కూడా తెచ్చుకున్నా నీళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది అనేసి, బట్ చూడండి ఒక డ్రాప్ వచ్చిందంతే. సో ఇప్పుడైతే సీజన్ కూడా చాలా చల్లగా ఉంటుంది కదా, సో ఇలా మంచి మంచిగా పితుకుపప్పు సాంబారు, ఇడ్లీ ఇలాంటివి తినండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ఈ టెంకాయని కూడా ఇలా మొత్తం నీట్ చేసుకునేసి ఇంకా ఈ హాఫ్ అంతా వేస్తానన్నమాట సాంబార్కి. 1 కేజీ అనపగింజలు తీసుకున్నా. ఆ గింజలు ఒలిసే లోపల అదొక 3/4 కేజీనో 1/2 కేజీనో అయి ఉంటుంది. ఇంకా అది పితికిన తర్వాత 1/2 కేజీ కూడా వచ్చిండదు. మాకైతే 2 పూట్లకు కూడా కరెక్ట్గా సరిపోదు. సో చాలా బాగుంటుంది రెసిపీ, అయితే చాలా ఈజీ కూడా, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఇంకా అది నురగ వస్తూనే ఉంది. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను, ఇదంతా కొంచెం ప్రాసెస్ టైం పడుతుందనేసి. టెంకాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నురుగు వచ్చేసింది కదా, దీనంతా తీసేస్తున్నాను. అప్పుడైతే సాంబార్ కూడా చూడడానికి క్లియర్గా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఇది చాలా చిన్న పనే, కానీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అనపగింజలు అనేసే కాదు, కందిపప్పు సాంబార్ చేసినా ఏ సాంబార్ చేసినా కూడా ఇలానే నురగ తీసేసామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో నిలువుగా కట్ చేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. ఇంకా టెంకాయకి కొంచెం గసగసాలు కూడా యాడ్ చేశాను, ఒక హాఫ్ స్పూన్ అంతా. దీన్ని అయితే నున్నగా మెదిగిపించుకునేసి ఇప్పుడైతే ఆనియన్, అల్లం, తెల్లగడ్డలు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పప్పు ఒక హాఫ్ అంతా కుక్ అయి ఉండాలి, అంటే గట్టిగా ప్రెస్ చేస్తే స్మాష్ చేసినట్టు ఉండాలి. సో ఇంకా ఉడకాల్సింది. ఇక్కడ చూడండి, ఈ ఒక్క స్టవ్ మాత్రమే మసిపడతా ఉంది, ఏదో పొయ్యిలాగా. అన్ని పాత్రలు పొయ్యిలో వంట చేసినట్ల నల్లగా అయిపోతూ ఉంది. ఎందుకు అనేసి తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే, లేకపోతే ఏం దానికి సొల్యూషన్ అని తెలిస్తే డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ ఇష్యూని అయితే నేను రిజాల్వ్ చేసుకుంటాను. ఇప్పుడైతే గట్టిగా ప్రెస్ చేశాను కదా, మ్యాష్ అయినట్టు అయింది. ఇప్పుడైతే మనం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా అదే. సో మనం గసగసాలు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మిక్సీలో కూడా అతుక్కుని ఉంటుంది కదా, దీన్నంతా కూడా ఒకసారి వాటర్లో ఇలా కలిపేసి యాడ్ చేస్తున్నాను. సో కలర్ చూడండి, పాల్లాగా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంటి నుంచి తెచ్చుకునే మిరప్పొడి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉత్తు మిరప్పొడి, సాంబార్ పౌడర్ కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది ప్రశాంతంగా వంట చేసుకోవడానికి, లేదంటే 2-3 స్పూన్లు అది థిక్గా అయిపోతుంది సాంబార్, కారమే ఉండదు, టేస్ట్ కూడా అస్సలు ఉండదు. సో ఇంటి మిరప్పొడి అంత టేస్ట్గా ఉంటుంది. సో మనం చేసుకోవాలి అయిపోయినప్పుడు. సో ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుని ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఉత్తుమిరప పొడి 1 స్పూన్ వేసుకున్నామంటే ధనియాల పొడి కూడా 1 స్పూన్ అనమాట, ఈక్వల్గా. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో ఒకసారి థిక్నెస్ కన్సిస్టెన్సీ చూసుకుని తగినంత వాటర్ పోసేసి అయితే ఇంకో మ్యాక్సిమం 5 మినిట్స్ అంతే అనమాట, కుక్ అయిపోతుంది. మసాలా వాసన కూడా ఏం రాదు, నీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు దీనికి సర్ప్రైజింగ్గా నేను ప్లెయిన్ రాగి ఇడ్లీ చేస్తున్నాను, కొంచెం కూడా రైస్ యాడ్ చేయలేదన్నమాట. ఓన్లీ రాగి, ఉద్దిపప్పు, మెంతులు అంతే అనమాట. చాలా అంటే చాలా బాగుంది.
సో నేను ఈ రోజుకి తగినంత పిండి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా మనం సైడ్లో అతుక్కుని ఉండేది కూడా ఇలా మొత్తం క్లీన్ చేసేసామంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇది గ్రైండర్ పట్టేటప్పుడు అయితే కొంచెం నీళ్ళుగా ఉండింది. నేను అప్పుడు అనుకున్నా రేపు ఒకవేళ ఇడ్లీ కాలేదంటే దోశ చేసుకోవాలి అంతే, ఇంత నీళ్ళుగా ఉంది అనేసి. బట్ పులిసింది కదా, మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇడ్లీకి సరిపడా. అండ్ టెంకాయ అయితే తురుముకుంటున్నాను ఇడ్లీ పైన పెట్టడానికి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా. అంటే ఆల్రెడీ టేస్ట్ చూసాను కాబట్టి ఇంకా చాలా బాగుంది. వితౌట్ డౌట్ ట్రై చేయండి. మీ పిల్లలు రాగి సంగటి తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే పెట్టేయచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు, చాక్లెట్ కలర్లో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు పప్పు అయితే కంప్లీట్గా మంచిగా ఉడికిందనమాట. సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీర కొంచెం చల్లేసామంటే ఇంకా సూపర్ అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పితికపప్పు సాంబార్ అయితే. అనపగింజలు అయితే వాడాను కానీ పితికపప్పు సాంబార్ ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. సో బాగుంది. అండ్ ఇడ్లీకి అయితే పెడుతున్నాను. అండ్ టెంకాయ తురుముకున్నాను కదా, చూడండి బాగుంది. ఇక్కడ ఇడ్లీకి అయితే నేను ఆయిల్కి ఏమీ అప్లై చేయట్లేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్లో తడిపేసి ఇడ్లీ పిండి అయితే పోసేస్తాను. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఇడ్లీని ఈజీగా తీసేయచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న థింగ్స్ వల్ల మనము ఆయిల్ని గీని తక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు. సో పిండి అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండింది. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండలేదు. మంచిగా పులిసింది కూడా. ఒకే ఒక ప్లేట్ పెడుతున్నాను. అండ్ ఇంక ఇది మేము తినేటప్పటికైతే సరిపోతుంది. అండ్ ఇంకా ఈ పిండి కూడా ఇలా సైడ్లో మొత్తం తీసేసి నీట్గా అయితే ఎత్తిపెట్టేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ అన్నం అయితే ఉడుకుతూ ఉంది. మధ్యలో సాంబార్ అయితే రెడీ అయిపోయి సైలెంట్గా ఉంది చూడండి. ఇంకా ఇక్కడ వాటర్ కూడా మసులుతూ ఉంది ఇడ్లీకి అయితే. ఇలా బాగా మసిలేటప్పుడు ఇడ్లీ ప్లేట్ పెట్టామంటే స్మూత్గా వస్తుందన్నమాట. ఇది కూడా ఒక కీ పాయింట్. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేయొద్దు, బాగా మరిగేటప్పుడు పెట్టాలి. ఇంకా దీనిపైన అయితే కొంచెం టెంకాయ తురుము పెట్టుకున్నాను కదా, అదైతే ఇలా పెడుతున్నాను. డెకరేషన్ లాగా కూడా కనిపిస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సో ఒక 15 to 17 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. సో చూడండి చాక్లెట్ లాగానే కనిపిస్తుంది కదా, కప్ కేక్ లాగా ఉంది. ఇక్కడ చూడండి డేక్షా కూడా మొత్తం మసిమెత్తుకునేసింది. పొయ్యిలో చేస్తున్నాను అనుకుంటా. అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా 17 మినిట్స్ అయితే అయ్యింది. సో టూత్పిక్లో మీకు చెక్ చేసి చూస్తున్నాను చూడండి, ఏం స్టిక్ అవ్వట్లేదు, జస్ట్ అలానే ప్లెయిన్గా ఉంది. సో మంచిగా కంప్లీట్గా కుక్ అయిందన్నమాట. సో దీనిపైన కొంచెం వాటర్ చల్లేసి ఒక 5-10 మినిట్స్ వదిలేసామంటే తర్వాత స్పూన్లో ఊరికే అలా అంటేనే వచ్చేస్తుంది అనమాట, ఏం అతుక్కోదు. ఇమ్మీడియట్గా తీసేయాలి అంటే కొంచెం ప్లేట్ని ఉల్టా తిప్పేసి వెట్ క్లాత్ని పెట్టేసి ఒక 2 మినిట్స్లోనే తీసేయచ్చు. అప్పుడు కూడా ఏం అతుక్కోదు అన్నమాట ఇడ్లీ ప్లేట్కి అయితే. సో నాకైతే టైం ఉంది కాబట్టి నేను ఇంకా ఇలానే వదిలేసాను. అండ్ ఇంకా సాంబార్కి అయితే తిరుగుబాతు పెట్టేస్తున్నాను. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కాబట్టి కొంచెమే సరిపోతుంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎక్స్పెన్సివ్ కూడా కాబట్టి మనం తక్కువగానే వాడతాం కూడా. అండ్ కొంచెం సాసులు, జీలకర్ర, హింగువ, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే సాంబార్లో యాడ్ చేసేద్దాము. సాంబార్ ఆల్రెడీ గుమగుమలాడిపోతూ ఉంది, మా ఇంటి కింద వరకు పోయిందన్నమాట. అందరూ అడుగుతూ ఉండ్రి మీ ఇంట్లో ఏం సాంబారు అంత మంచి అరోమా వస్తుందనేసి. సో మాది కిటికీ వచ్చేసి ఇక్కడ కింద రోడ్ సైడే ఉంటుంది, కిందకి ఈజీగా స్మెల్ వెళ్ళిపోతుంది. అండ్ సాంబార్ అయితే ఇడ్లీ కొంచెం థిక్గా అనిపిస్తుంది. సో రైస్కి దోసకి అయితే సరిపోతుంది కాబట్టి ఇడ్లీకి అంత థిక్గా బాగుండదు. అందుకనేసి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా చల్ల వాటర్ యాడ్ చేసేయకూడదు, కొంచెం వెయిట్ చేసుకుని యాడ్ చేస్తే సాంబార్ చెడిపోకుండా ఉంటుంది. కొంచెం బుడగలు బుడగల్లాగా వస్తుంది కదా, అప్పుడైతే మనము
యాడ్ చేసేసుకోవచ్చు. సో కొద్దిగా యాడ్ చేసి మనం చెక్ చేసుకుందాము సరిపోతుందా అనేసి. సో ఇంకా థిక్ అనిపించింది. సో మిగతాది కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సాంబార్ చూడ్డానికే చాలా బాగుంది కదా. ఓకే, అవును, మీరేం బ్రేక్ఫాస్ట్కి చేశారు? కామెంట్లో చెప్పేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఇప్పుడైతే ఇడ్లీ అయితే తీసేస్తున్నాను. చూడండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది కదా. ఏదన్నా అతుక్కుంటుందేమో చెక్ చేస్తున్నాను, ఏం అతుక్కోలేదు, చాలా బాగుంది. అంటే ఇంతకుముందు నేను కొంచెం రైస్ యాడ్ చేసేదాన్ని, ఇదే ఫస్ట్ టైము రైస్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ ప్లెయిన్ రాగుల్లోనే చేసింది. అందుకే కొంచెం డౌట్ అన్నమాట, మీన్స్ ఏమన్నా పిచ్చి పిచ్చా అని ఉంటుందేమో అనేసి. బట్ ఏం లేదు, చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉన్నింది. రాగులు కాబట్టి చాలా టైం వరకు ఫీలింగ్ ఉంటుంది పొట్ట లోపల. అండ్ మా పిల్లోని బాక్స్కి అయితే పెట్టేశాను. ఇంకా ఇడ్లీ చూడండి, ఒకటి ఇలా తుంచి చూపిస్తాను. సో బాగుంది, బాగా వేడిగా కూడా ఉంది. ఇంకా కూడా చూడండి స్పాంజ్ లాగా ఉంది. మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట రాగి ఇడ్లీతో. సో రాగి ఇడ్లీ, పితుకుపప్పు సాంబారు గ్రేట్ కాంబినేషను. మా పిల్లోని బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా అబ్బాయిని వదిలేసి వచ్చిన తర్వాత అయితే నేను ఏబీసీ జ్యూస్ చేసుకున్నాను. యాపిల్ అయితే ఈసారి యాడ్ చేయలేదు, ఎందుకంటే వెదర్ ఆల్రెడీ చాలా కోల్డ్గా ఉంది కాబట్టి. ఇంకా టెంకాయ మిగతాది కొంచెం తురిమి పెట్టేశాను, ఇంకా మాకి ఇడ్లీ కావాల్సి వస్తుంది కాబట్టి. సో రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఈసారి అయితే ఈ రెడ్ క్యారెట్ యూస్ చేస్తున్నాను, బీట్రూట్ అండ్ ఆమ్లా యాడ్ చేస్తున్నాను. సో బీట్రూట్ కంటే కొంచెం క్యారెట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ టైం బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగాలి అనుకునే వాళ్ళకైతే ఇదే అనమాట సజెషను. కొంచెం క్యారెట్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. బీట్రూట్ రా స్మెల్ కొంతమందికి పట్టకుండా పోవచ్చు, కొంచెం అలవాటు అయ్యే వరకు అంతే. ఒకసారి అలవాటు అయిందంటే ఇంకా కాఫీ టీ ఎలాగా అది కూడా అలాగే. అండ్ క్యారెట్లు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాను. సో మీకు కూడా దొరుకుతుంది అంటే ఈ రెడ్ క్యారెటే ట్రై చేయండి జ్యూసెస్కి మెయిన్గా. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా, కలర్ఫుల్గా, అన్నీ ఫుల్గానే చాలా బాగుంటుంది. ఇంకా ఆమ్లాన్ కూడా 2 యాడ్ చేసుకోవచ్చు. నేను నేను నాకు మా హస్బెండ్కి ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి చాలా పులుపుగా ఉంటుందేమో అనేసి నేనైతే ఇప్పటికొక్కటే యాడ్ చేశాను. సో ఆమ్లా కూడా చాలా మంచిది స్కిన్ హెల్త్కి అంతా కూడా కదా. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. సో డైలీ ఒక్కో గ్లాస్ తాగేదాని వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఇంకా ఇది మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుని మిక్సీ పట్టేశాను. ఎంత తిక్కుగా వచ్చింది. దీని తర్వాత అయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిండేదాన్ని కూడా చేసుకున్నాను. యాక్చువల్గా 2 గ్లాసెస్ కాదు, మోర్ దెన్ 2 గ్లాసెస్ వచ్చింది. ఈ కర్చీఫ్ అయితే నేను ఇలా ఫిల్టర్ చేయడానికి మస్లిన్ క్లాత్ లాగా వాడుకుందాం అనేసి చెప్తా ఉంటే మా పిల్లోడు ఇది స్టిచ్ చేశాడనమాట. నేను స్టిచ్ చేస్తా అనేసి ఇది మొత్తం తనే స్టిచ్ చేశాడు. సో ఈ సైడ్ అయితే మిడిల్లో నుంచి స్టార్ట్ చేశాడు, దానికి ఒక నాట్ వేయడం మర్చిపోయిండాడు. సో పిల్లలకి ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అది మెయిన్గా పేరెంట్స్ ఏం పని చేస్తారో దానిపైన ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది, నేర్చుకోవాలి, మనం కూడా హెల్ప్ చేయాలి అనే ఇది ఎక్కువ ఉంటుంది మైండ్లో వాళ్ళకి. సో మంచిగా కుట్టినాడు, ఇంకా హాఫ్ ఎప్పుడు కుడతాడో తెలీదు. సో మస్లిన్ క్లాత్ లేదు అనుకునే వాళ్ళు ఈ కర్చీఫ్లో అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ చేసుకున్నామంటే అంటే జల్లిడ్లాగా ఉంటుంది కదా, దాంతో అయితే అంత బాగుండదనమాట. ఈ బీట్రూట్ది క్యారెట్ది అంతా తొక్కులాగా వచ్చే ఉంటుంది, అంత ఈజీగా అంటే అంత బాగుండదు తాగడానికి. ఇలా క్లాత్తో ఫిల్టర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా ఇది 2 గ్లాసెస్ కాదు, 3 గ్లాసెస్ వచ్చింది. అండ్ ఇది చూడండి పిండిలాగా భలే ఉంది, చాలా డ్రైగా ఉంది, టెంకాయ పొడిలాగా.
అండ్ ఇంకా ఈ జ్యూస్ కలర్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లోడైతే ఒక హాఫ్ గ్లాస్ అంతా తాగుతాడు, అంటే ట్రై చేస్తాడు. తనకైతే నేను కొంచెం బెల్లం పొడి యాడ్ చేసిస్తానన్నమాట. సో ప్లెయిన్గా తాగలేరు కదా చిన్నపిల్లలు, అందుకనేసి. సో ఇలా కొంచెం ఫస్ట్లో కొంచెం బెల్లం వేసిస్తే వాళ్ళు కూడా ప్రాక్టీస్ అవుతుంది, హెల్తీ హ్యాబిట్స్కి వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం ఎగ్దమ్ మేము తాగినట్టే నువ్వు కూడా తాగాలి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు కదా, అందుకనేసి. ఇంకా నేను ఇంట్లో పనంతా అయిన తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఈ సెక్షన్కి అస్సలు రాము, ఒకేషనల్గా వస్తాము. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మా పిల్లోంది బర్త్డే వస్తుందన్నమాట. స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వాలి అన్నాడు. తనదైతే హాలిడేస్లో వస్తుంది ఎప్పుడు కూడా, అందుకే ఈసారి అయితే చాక్లెట్స్ ఇవ్వాలి అన్నాడు, అందుకనేసే వెళ్ళాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చి చూస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఈ గిఫ్ట్ వ్రాపింగ్ పేపర్ అయితే తెచ్చుకున్నాను, ఇంట్లోనే ప్యాక్ చేసేస్తాను నేనైతే. అండ్ మా పిల్లోనికి అయితే ఇంకా స్కూల్కి వేసుకుని వెళ్ళడానికి టీ షర్ట్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడైతే జస్ట్ స్కూల్కి వేసుకుని వెళ్ళడానికి మాత్రమే తెచ్చానమాట. ఇంక ఇది ఒకటి అడిషనల్గా తెచ్చాను. అండ్ ఇంకా ప్యాంట్ 2, టీ షర్ట్ 2 అయితే తెచ్చాను. యాక్చువల్గా మా బర్త్డే, మా పిల్లోని బర్త్డే, న్యూ ఇయర్, క్రిస్మస్ అంతా ఒకేసారి వస్తుంది. సో చాక్లెట్స్ అయితే ఫైనల్గా ఇది తీసుకున్నాను. 60 పీసెస్ కావాలన్నాడు. ఇంకా మిగతాది చిన్న చిన్నగా ఇంటికి ఏం కావాలనో అదే తెచ్చుకున్నాను అనమాట. చాలా సింపుల్గా, ఎక్కువ ఏం తెచ్చుకోలేదు, జస్ట్ ఇప్పటికేం అవసరమో అంతే తెచ్చుకున్నాను. అన్నీ చాలా సింపుల్గా తెచ్చాను. సో బిల్ అయితే 2.7 సంథింగ్ అయింది అనుకుంటాను. అండ్ మాది మోడమ్ అయితే పోయింది ఎయిర్టెల్ది, దాన్ని అయితే వేరే తెచ్చి పెట్టారనమాట. చూడండి ఇప్పుడైతే క్యూట్గా ఉంది కదా. అండ్ జొన్నపిండికి అయితే మిషన్కి వచ్చాను. దాని తర్వాత జొన్న సంగటి, మళ్ళీ జొన్నపిండి రొట్టి చేసుకోవడానికి. దాని తర్వాత ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాము. ఇలా బిజీగా ఉన్నిందనమాట. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.